టిప్పల్ లారీల నడుమ వ్యాగనార్ కారు పోతే ఎట్లుంటది అగు కాంగ్రెస్ బీజేపీల నడుమ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సర్కార్ గట్లనే నలిగిపోతున్నది. ఢిల్లీలో బీజేపీని షిత్తి చేసి గెలిచిండు గాని పులి మీద స్వారీ అన్నట్టే అయింది ఆయన పరిస్థితి. ఆప్ ఎమ్మెల్యేల మీద వరుస కేసులు, ఢిల్లీ ఎల్జీ తోటి పంచాలతోటి ముప్పు తిప్పలు పెట్టి 3 షర్ల నీళ్లు దాగిపిచ్చిర్రు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఏకంగా కేజ్రీవాల్ ను లోపటేసి షీపూర్ పార్టీని లేకుండా చేద్దామని కమలయ్యలు కత్తులు నూరుతుండ్రని మప్లర్ వాళ్ళ మాటలు అనుకొస్తుండ్రు. కేజ్రీవాల్ సార్ ఏమంటే సీఎం అయిండో గానీ అప్పటి సంది కాలేజీలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టే సీనియర్ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ర్యాగింగ్ చేస్తూనే ఉన్నాయి. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతము, ఆడ పరిపాలన వ్యవహారాల అధికారాలన్నీ ఎల్జీకే కట్టబెట్టింది కేంద్రము. ముఖ్యమంత్రి అధికారాలను డమ్మీ చేసి పడేసింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేల మీద అవినీతి కేసులు మోపైనాయి. దొరికిన వాళ్ళని తీసుకుపోయి దొరికినట్టు జైల్లో నూకిర్రు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ నిరికిచ్చి షీపూర్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుక్కొని ఆప్ సర్కార్ను వడగొట్టేందుకు ప్లాన్లు వేస్తురని కేజ్రీవాల్ సార్ గరమైతున్నాడు. 7 మంది ఎమ్మెల్యేలకు మనిషికి 25 కోట్లు ఇచ్చి బీజేపీలో చేరమని బెదిరిస్తురు అని అనబట్టిండు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ లోపటేస్తారు అంటే ఇంకా మీ గతి అదో గతే అవుతుంది. ఇప్పుడే వచ్చి బీజేపీలో చేరితే మీకు మంచి పదవులు దొరుకుతాయని మభ్యపెట్టి పార్టీలో షెరిక్ చేపించుకునేందుకు కోషిష్ చేస్తున్నారట. మా షీపూర్ పార్టీ ఎమ్మెల్యేలు నా అంత మంచోలు కాబట్టి 25 కోట్ల కాసబడి కమలం పార్టీలో దుంకలేదు అని అనబట్టిండు. 9 ఏళ్ల సంది ఇట్లనే ఆప్ సర్కార్ను కూల్చి ఆగం చేద్దామని చూస్తురు గానీ నేనే సందు పెట్టనిస్తలేను. మా ఎమ్మెల్యేలు అంతా నియతుకున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలను పొగిడిండు. బీజేపీని తిట్టిపోసిండు. 25 కోట్లు అంటే ఆశపడకపోవచ్చు గానీ మనిషి అన్నాక ఏదో ఒక నెంబర్ దగ్గర అయితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతాడు సారు. అసలే ఎమ్మెల్యేలకు చాలా డిమాండ్ ఉన్న రోజులు ఇవి. నువ్వే కాపాడుకోవాలి. చూడరి, జనాలను కాపాడుతా అని పదవులకు ఎక్కితే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునుడే ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితి కాబట్టి మరీ మంచిగా నడుస్తున్న సర్కారం గూలగొట్టి గద్దెనెక్కుడు కమలం పార్టీలకు పువ్వులతో నేర్పించిన ధర్మమైన ఎడ్యుకేషన్. ప్రభుత్వాలను జీల్ చుట్ల అలా ట్రాక్ రికార్డును దాటేసినో లేరు కాబట్టి పైలమని అంటున్నారు ఈ సంగతి తెలిసిన పొలిటికల్ నిపుణులు.